కొంతమంది కోట్స్ రాస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ తేజస్విని హ్యాస్ రిటెన్ సమ్ కోట్. సో జాన్ మార్షల్ గురించో దేని గురించో కోట్ రాసినట్టున్నారు. ఇట్లాంటి కోట్స్ ఫైన్. ఇంట్రడక్షన్లో కొంతమంది కోట్స్ రాశారు, అట్లాంటివి ఓకే. కాకపోతే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో క్వశ్చన్ బై క్వశ్చన్ నిన్నట్లాగానే. సో మనకి 5 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 5 క్వశ్చన్స్లోని అంటే నేను ఆ పర్టికులర్ పర్సన్కే చెప్పినట్టు కాదు. ఓకే, సో అందరూ కూడా ఇన్పుట్స్ తీసుకోండి దాని నుంచి. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ ద థింగ్ ఇంకో క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను. ఇది ఓన్లీ ఆన్సర్ రైటింగే కాదు, కంటెంట్ అక్యుములేట్ చేయడం కూడా ఆ ఏరియాస్లో. ఇవన్నీ ఇంపార్టెంట్ ఏరియాస్. ఓకే, ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో మోస్ట్లీ కంఫర్టబుల్గా రాసేయచ్చు. ఇది దాటి క్వశ్చన్ వస్తే ఏం చెయ్యాలి? వస్తుంది, 1-2 వస్తాయి డెఫినెట్గా. నేనేమి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని కాదు. ఓకే, డెఫినెట్గా వస్తాయి, కానీ 70 to 80% కవర్ అవుతాయి. అది లాస్ట్ ఇనిషియేటివ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మనం ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్ కూడా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేస్తాం. ఇప్పుడు ఉండే క్వశ్చన్స్ మళ్ళీ మీరు రాసే గ్రాండ్ టెస్ట్ ఆర్ వాట్ ఎవర్ వాటిల్లో రిపీట్ అవ్వవు. సో ఆ ఏరియాస్ కూడా మస్ట్ అండ్ షుడ్గా చదువుతారు. సో మీరు చదివేటప్పుడు ఆ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ సిలబస్ అవ్వట్లేదు అంటే ఫస్ట్ టైమర్స్కి యూజువల్లీ అవ్వదు. నేనే చెప్తున్నాను కదా, ఫస్ట్ టైమర్స్కి యూజువల్లీ అవ్వదు. ఎందుకంటే గ్రూప్ 1 కండక్ట్ చేయడానికి అనుకున్నారు, చాలామంది చేసాడు. రిజల్ట్ అంత తొందరగా ఇవ్వడానుకున్నారు, ఇచ్చేశారు. సో మెయిన్స్ డేట్ ఇవ్వడానుకున్నారు, ఇచ్చేసాడు. కాబట్టి పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్డ్. ఓకే, యా, పీపుల్ ఫ్రమ్ ఆన్లైన్, దిస్ ఇస్ ఆల్సో ఫర్ యూ. సో మీరు ప్రిపేర్డ్గా లేరు కాబట్టి కొంచెం కంగారు ఉంటుంది, టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ చదవాల్సి ఉంటుంది. అలా అని చెప్పేసి పర్ఫెక్షన్ వరకు లాక్కండి ఏ టాపిక్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోజులో 3 hours చదవాలనుకుంటున్నారు అనుకోండి గ్రూప్ 1 మెయిన్స్కి. ఆ 3 hoursలో ఈ టాపిక్ని ఎలా డివైడ్ చేసుకుంటారో డివైడ్ చేసుకుని క్విక్గా చదివేసేయండి. ఇఫ్ ఎనీ టాపిక్ దేర్ టేక్స్ మోర్ అమౌంట్ ఆఫ్ టైం ఆర్ అది మీరు కంప్లీట్ చేయలేకపోయారు అనుకోండి, అది మార్క్ చేసి పక్కన పెట్టుకోండి. అంటే మీకు ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు మనం తర్వాత కొన్ని రోజులు మనం ఆన్సర్ రైటింగ్ ఆర్ డిస్కషన్ చేసేటప్పుడు చాలా తక్కువ టాపిక్స్ ఉన్నాయి ఒక రోజులో. ఏపీ జాగ్రఫీలో ఫ్లోరా ఫోనా ఏదో ఏం ఉండదు అందులో చదవడానికి, ఏదో రాయడం అంతే. ఓకే, అలాంటి డేస్ మీ వీకెండ్స్ కొన్ని ఫెస్టివల్స్ అండి, జనరల్ ఎలక్షన్స్ అప్పుడు 2-3 రోజులు ఇట్లా నేను బ్రేక్స్ ఇచ్చేసాను షెడ్యూల్లోనే. సో అలాంటి టైంలో ఈ ప్రయారిటీ చూసుకోవాలి మీరు. అలాంటి రోజుల్లో మంచిగా చిల్లు కొట్టారంటే ఇంక ఎప్పుడు కవర్ అవుతాయి అవి, అప్పుడు చిల్లు కొట్టద్దు. సో అందుకని చెప్పేసి మొత్తం అవ్వలేదన్న దీంట్లో ఉండకండి. సో రీజనబుల్గా చదివారు, మీకు ఏవో క్వశ్చన్స్ వచ్చినాయి, ఆన్సర్స్ చూశారు, మీరు వేరే వాళ్ళు రాసిన ఆన్సర్స్ చూశారు. ఎండ్ ఆఫ్ ద డే విల్ ఎనీవే హ్యావ్ ఏ డిస్కషన్. మన డిస్కషన్లో డీసెంట్ లెవెల్ ఆఫ్ కంటెంట్ వచ్చేస్తుంది, ఆ టాపిక్ మీకు మంచి కంటెంట్ వచ్చేస్తుంది. సో ఒకవేళ ఆ టాపిక్ చదవకపోయినా ఆ కంటెంట్ చాలు మీకు. 360 degreesలో ఎనలిటికల్గా ఏం ఉండదు మీకు గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్. ఓకే, ఎస్పెషల్లీ ఈ పేపర్ 2లో స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, చిన్న అనాలిసిస్ ఉంటుంది. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ రాయడానికి ఈ సబ్జెక్ట్ సరిపోతుంది. ఓకే, సో నేను చెప్పాలనుకున్నాను ఓన్లీ ఆన్సర్ రైటింగ్, మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్తో పాటు కంటెంట్ కూడా వస్తుంది. అది ఒకసారి అంటే ఇచ్చిన కాపీ ఇచ్చినట్టు పక్కన పెట్టేయకుండా ఒకసారి జస్ట్ గివ్ ఇట్ ఏ రీడింగ్, రైట్? యా, సో ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. ఎన్యూమరేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇస్లాం ఆన్ ఇండియన్ సొసైటీ అండ్ కల్చర్. ఇది ఒక 5 to 6 పీపుల్కి నేను వాయిస్ నోట్స్ పెట్టాను ఎవాల్యుయేట్ చేసి, కొంతమందికి ఒకళ్ళిద్దరికి కాపీ కూడా పెట్టాను. సో ఎవరైతే నిన్న ఈరోజు ఆన్సర్స్ రాసి కాపీస్ ఇంకా రాలేదో వాళ్ళకి రేపు అంటే ఎల్లుండి క్లాస్ డిస్కషన్ సెషన్ లోపు అందరికి వచ్చేస్తాయి. ఓకే, సో ఫస్ట్ 2 days ఆ మెటీరియల్ కంపైలేషన్ వాటిల్లో కొంచెం హెక్టిక్ ఉంది, బట్ మండే కల్లా అందరికి వచ్చేస్తాయి. మోస్ట్లీ చాలా మందికి పంపించాను వాయిస్ నోట్స్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడగానే యూజువల్లీ ఏం చేస్తున్నారంటే, అగైన్ నేను ఎప్పుడు చెప్పేదే 3 to 5 times క్వశ్చన్ చదవండి. ఎన్యూమరేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇస్లాం ఆన్ ఇండియన్ సొసైటీ అండ్ కల్చర్. క్లియర్ కట్గా చూడండి.
ఇస్లాం ఇంట్రడక్షన్ గురించి అడగలేదు. ఇస్లాం ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ సొసైటీ అండ్ కల్చర్. ప్రైమరీలీ సొసైటీ గురించి కల్చర్ గురించి రాయండి. యాక్చువల్లీ కల్చర్లో కాంపోనెంట్స్ సొసైటీలో కాంపోనెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు రాస్తే 400-500 వర్డ్స్ వస్తాయి అవే. దీనికి ఏం స్పెషల్ రీడింగ్ అవసరం లేదు. మీరు జనరల్గా ఇప్పటిదాకా చదివింది ఇట్ విల్ గివ్ యూ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్స్, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ద మెయిన్ ఛాలెంజ్ విత్ దిస్ క్వశ్చన్ ఈజ్, ఇట్లాంటి క్వశ్చన్కి ఛాలెంజ్ ఏంటి తెలుసా, రాసేటప్పుడు అన్ని చోట్ల నుంచి పీక్కు రావాలి పాయింట్లు. అది రియల్ టైంలో జరగాలి. పీక్ వచ్చిన పాయింట్లు ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాలి. అది ఛాలెంజ్. షార్టేజ్ ఆఫ్ కంటెంట్ ఛాలెంజ్ కాదు. షార్టేజ్ ఆఫ్ కంటెంట్ ఛాలెంజ్ అయ్యే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5th క్వశ్చన్, కుతుబ్ షాహీస్ గురించి చదివారు అనుకోండి. ఓకే, చదివినప్పుడు బాగుంటుంది. తర్వాత డౌట్ వస్తుంది, అసలు మలిక్ ఇబ్రాహిం అనే టైటిల్ ఇబ్రాహిం కులీ కుతుబ్ షాకు ఉందా, మొహమ్మద్ కులీ కుతుబ్ షాకు ఉందా, ఇంకో కుతుబ్ షాకు ఉందా, అసలు ఆ టైటిల్ అతనే ఇచ్చుకున్నాడా ఎవరైనా ఇచ్చారా? మొత్తం స్మాష్ అయిపోద్ది ఎగ్జామ్ రాసేటప్పుడు. 1-2 లైన్లు వస్తాయి అంతే. సో దేర్ యుల్ హ్యావ్ షార్టేజ్ ఆఫ్ కంటెంట్. హియర్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ షార్టేజ్ ఆఫ్ కంటెంట్. అందుకని అక్కడ క్వశ్చన్ స్ట్రైట్గా ఉంది. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏం రాయాలో అదే రాయండి. ఇంట్రడక్షన్లో ఇస్లాం ఎలా ఇంట్రడ్యూస్ అయిందో రాయొచ్చు. లేదంటే ఇస్లాం సంబడి హ్యాస్ రిటర్న్, ఐ థింక్ యూ హ్యావ్ రిటర్న్ ద లాస్ట్ డైమెన్షన్ వేర్ ఇస్లాం ఇండియన్ సొసైటీని కల్చర్ని ఇంపాక్ట్ చేసింది. ఇంటర్న్ అది కూడా ఇంపాక్ట్ అయింది. దట్ ఈస్ ఎ గుడ్ డైమెన్షన్. ఓకే, బట్ మీరు కన్ఫైన్ అయ్యేటప్పుడు ఇంట్రడక్షన్ రాసేటప్పుడు ఇంట్రడక్షన్ అంటే కౌంట్ చేసినప్పుడు 1, 2 అట్లా కౌంట్ చేస్తారు కదా, అట్లా కాకుండా ఇంట్రడక్షన్ 1, 1.25, 1.5, 1.75, 2 ఇంత ట్రాన్సిషన్ ఇస్తున్నారు ఇంట్రడక్షన్కి. ద ఎంటైర్ పేజ్ ఈజ్ టేకింగ్ ఇంట్రడక్షన్. థంబ్ రూల్ ఏంటంటే 10% దాటొద్దు. 10 to 15% దాటిందంటే మీ ఆన్సర్ కంట్రోల్ తప్పేస్తుంది. ఇంట్రడక్షన్ 10 to 15% ఆఫ్ యువర్ వర్డ్ లిమిట్ దాటకూడదు. 250 పదాలకి ఇంట్రడక్షన్ రాస్తున్నా అంటే 250 పదాల క్వశ్చన్ కి ఆర్ ఆన్సర్ కి ఇంట్రడక్షన్ రాస్తున్నారంటే కీప్ ఇట్ విత్ ఇన్ 30-35 వర్డ్స్. 30 వర్డ్స్ ఈజ్ ఐడియల్. 2 సెంటెన్స్లు వస్తాయి, అయిపోయింది, క్లోజ్. లేదంటే ఒక 3వ సెంటెన్స్ రాయండి, దట్స్ ఇట్. ఇంకంతకు మించి లాగొద్దు ఇంట్రడక్షన్. నేను అదే చెప్తున్నాను. జనరల్గా మనం బుక్స్లో చదివేటప్పుడు ఇంపాక్ట్ ఆఫ్ ఇస్లాం ఆన్ ఇండియన్ సొసైటీ అండ్ కల్చర్ అని చెప్పి బుక్కి అవసరం ఒక కంటెక్స్ట్ ప్లేస్ చేయడానికి డిస్కస్ చేస్తాడు. అరబ్ కాన్క్వెస్ట్ ఆఫ్ సింధు 712 AD నుంచి మొదలెడతాడు. అదంతా ఇందులో రాయమని కాదు. ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, బుక్ మీకు ఉపయోగపడాలి, మీరు బుక్కు ఉపయోగపడడం కాదు. అర్థమైందా? బుక్ షుడ్ సర్వ్ యూ షుడ్ నాట్ సర్వ్ ద బుక్. సో కవర్ టు కవర్ చదివేయడం, చదివిందంతా రాసేయడం, చదివిందంతా ఉంచుకోండి స్టాక్. క్వశ్చన్ చూసి దానికి తగ్గట్టు రాయాలి. ఓకే, మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ డోంట్ హ్యావ్ షార్టేజ్ ఆఫ్ కంటెంట్. యూ పీపుల్ ఆర్ రైటింగ్ డీసెంట్ ఆన్సర్స్. ఓన్లీ ద ప్రాబ్లమ్ ఈస్ కంగారు, దూకేస్తున్నారు. క్వశ్చన్ చూసి డైరెక్ట్ దూకేస్తున్నారు, ఉన్నదంతా రాసేద్దామని. అట్లా చేయొద్దు. చివరికి వచ్చేసరికి మీ రైటింగ్లో నాకే అర్థమవుతుంది, మీరే రియలైజ్ అయ్యారండి. ఓకే, సో ఎనీవే, సో అరబ్ కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్, ఇస్లాం has made some remarkable changes in socio-cultural structure. సో ఇంపాక్ట్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. చాలా మంది ఓన్లీ పాజిటివ్ రాశారు, లేదంటే నెగిటివ్ రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీలో నెగిటివ్ రాశారు, మిగతా ఏరియాస్లో పాజిటివ్ ఒకటే రాశారు. అన్ని చోట్ల పాజిటివ్ నెగిటివ్ రాయొచ్చు. ఓకే, ఈక్వల్గా రాయాలని రూల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ విత్ రెస్పెక్ట్ టు సొసైటీలో వన్ ఆఫ్ ద సబ్ డైమెన్షన్, సొసైటీ అనే డైమెన్షన్లో ఒక సబ్ డైమెన్షన్ విమెన్ మీద ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి, ఎక్కువ నెగిటివ్ ఉండొచ్చు. ఓన్లీ నెగిటివ్ రాయొద్దు. ఓకే, దెర్ ఆర్ పాజిటివ్ టూ. ఓకే, యా. సో కమింగ్ టు సొసైటల్ ఇంపాక్ట్, అగైన్ వీ డోంట్ నీడ్ అన్ ఎగ్జాస్టివ్ ఆన్సర్, వీ నీడ్ ఎ డీసెంట్ ఆన్సర్, రైట్? యా. హిందూ లీడర్స్ రీకాస్టెడ్ ద స్మృతీస్, అంటే రీరైటింగ్ అండ్ రీకాస్టింగ్, రీఫ్రేమింగ్ స్మృతీస్, వాటి నీడ్ తెలుసుకున్నారు. ఎందుకంటే ఇస్లాం కేమ్ విత్ సమ్ ఆఫ్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్, ఫ్రాటర్నిటీ, బ్రదర్హుడ్, ఈక్వాలిటీ, డెమోక్రటిక్ క్యారెక్టర్, అవన్నీ ఉన్నాయన్నమాట ఇస్లాంలో. సో వాటి ముందు కొన్ని క్వాలిటీస్ అప్పటికే సీపినైన క్వాలిటీస్ ఉన్నాయి, సెంచురీస్ టుగెదర్. సమ్ ఆఫ్ ద కరెక్ట్ ప్రాక్టీసెస్, వీటి వల్ల ఏమైందంటే హిందూ సొసైటీ ఇస్లామిక్ సొసైటీ ముందు
కొన్ని ఆస్పెక్ట్స్లో తగ్గినట్టుగా కనిపించింది. అందుకని రీరైట్ చేసుకోవాలి, మనం రీఫ్రేమ్ చేసుకోవాలి, రిఫార్మ్ చేసుకోవాలి అనే స్పిరిట్ వచ్చింది. నెక్స్ట్ కమింగ్ టు ద పొజిషన్ ఆఫ్ ద విమెన్, మోస్ట్లీ నెగిటివ్. పర్దా సిస్టము, ఇన్ఫాంటిసైడ్, చైల్డ్ మ్యారేజ్. యాక్చువల్లీ మ్యారేజ్ పోస్ట్ ప్యూబర్టీ మ్యారేజెస్ ఉండేవి. సో ఇస్లాం ఇంట్రడక్షన్ అయిన తర్వాత ప్రీ ప్యూబర్టీ మ్యారేజెస్ ఎక్కువైపోయినాయి. ఇట్ బికేమ్ ఎ నార్మ్ ఆల్మోస్ట్. ఓకే, సో చైల్డ్ ఎడ్యుకేషన్ కావచ్చు, గర్ల్ ఎడ్యుకేషన్ కావచ్చు, విడో రీమ్యారేజ్, ఇవన్నీ వెరీ స్ట్రిక్ట్ అయిపోయినాయి, ఇంపాసిబుల్ అయిపోయినాయి ఆల్మోస్ట్. తర్వాత వన్ మోర్ ఫీచర్ వాజ్ స్లేవరీ. ఆల్రెడీ మీరు సినిమాల్లోని బుక్స్లోని చదివి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ సల్తనేట్. సో ఫస్ట్ ఢిల్లీ సల్తనేట్ మీద కూర్చున్న డైనాసిటీ ఏది? స్లేవ్ డైనాసిటీ, మామలిక్ డైనాసిటీ. సో స్లేవ్స్ అంటే మనం జనరల్ కానటేషన్లో డొమెస్టిక్ స్లేవ్స్ అనే అనుకోవద్దు. వాళ్ళు మిలిటరీ అండ్ పొలిటికల్ స్లేవ్స్ కూడా ఉండేవారు. అలావుద్దీన్ ఖిల్జీ ఈజ్ వన్ సచ్ స్లేవ్. కుతుబుద్దీన్ ఐబక్ ఈజ్ ఆల్సో ఏ స్లేవ్. చూశారు కదా పద్మావత్ సినిమాలో, ద సేమ్ థింగ్. సో ఆ స్లేవ్ని పొసెస్ చేయడము, లేదంటే స్లేవ్ని ఎక్కువ మంది స్లేవ్లు కలిగి ఉండడం అనేది ఒక ప్రెస్టేజ్ కింద ఫీల్ అవడం ఈజ్ ఎ పర్షియన్ ప్రాక్టీస్, టర్కిష్ ప్రాక్టీస్. ఓకే, యా, ద సేమ్ థింగ్. ఫుడ్ హ్యాబిట్స్ ఇంకా రాయొచ్చు. లగ్జరీ, నోబుల్స్, బోత్ డ్యూరింగ్ ఢిల్లీ సల్తనేట్ అండ్ మొఘల్ పీరియడ్ వాళ్ళు ఆల్మోస్ట్ లగ్జరీస్లో మునిగి తేరేవారు. నొబిలిటీ ఇప్పటికీ మీరు చూడవచ్చు హైదరాబాద్లోనే. లగ్జరీస్ ఆఫెన్ టైమ్స్ బియాండ్ దేర్ కెపాసిటీ. ఓకే, అలావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ రిఫార్మ్స్తో పాటు ఈ నోబెల్స్ అందరినీ చెక్లో పెట్టడానికి ఇట్లాంటి లగ్జరియస్ ఐటమ్స్ని ట్రేడ్ చేయడం మీద ఒక లిమిట్ పెడతాడు, రెగ్యులేట్ చేస్తుంటాడు. ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని ఈ బ్యాక్గ్రౌండ్లో జరిగింది. ఓకే, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టూ మచ్ డీప్, ఎందుకంటే హిస్టరీ క్లాస్ కాదు. సో నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ ద రిలీజియస్ ఫీల్డ్. అగైన్ వాళ్ళకి దే యూస్ టు హ్యావ్ సమ్ మిషనరీ జీల్, కన్వర్షన్. ఓకే, సో దానివల్ల హిందూస్ బికేమ్ మోర్ రిజిడ్. అవతల సైడ్ వాళ్ళు కన్వర్షన్ ఎక్కువ స్టార్ట్ చేయడం మొదలు పెడితే దీస్ పీపుల్ స్టార్టెడ్ బికమింగ్ మోర్ అండ్ మోర్ రిజిడ్. అగైన్ సమ్ ఆఫ్ ద పాజిటివ్ ఇంపాక్ట్, భక్తి అండ్ సూఫీ. ఓకే, బోత్ భక్తి అండ్ సూఫీ. యాక్చువల్లీ భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్ హిందూయిజంకి ఇస్లాంకి మధ్యలో బ్రిడ్జెస్ లాగా యాక్ట్ చేసింది. ఓకే, యా. నెక్స్ట్ అర్బన్ ప్లానింగ్. ఓన్లీ కల్చర్ గురించి కాబట్టి, సొసైటీ అండ్ కల్చర్ గురించి మాత్రమే ఫోకస్ చేశాను. యాక్చువల్లీ ఇంకా చాలా ఉంటాయి ఇంపాక్ట్లు, హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. ఇఫ్ యూ స్టార్ట్ పేపర్, ఓకే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అగ్రికల్చరల్ టూల్ టెక్నాలజీ, కాటన్ కార్డర్, ఇరిగేషన్కి ఒక వీల్ ఉంటుంది, పర్షియన్ వీల్, సదియా అంటారు. ఇట్లాంటివి చాలా ఉంటాయి, రాసుకుంటూ వెళ్ళొచ్చు. దెర్ ఇస్ నో ఎండ్. ఓకే, బట్ అవి రాస్తే తప్ప అంటే అది రాస్తే తప్పేం కాదు, దానివల్ల మీకు ఎక్కువ మైలేజ్ ఏం రాదు. మైలేజ్ వచ్చేది ఈ డైమెన్షన్స్లో మైలేజ్ వస్తుంది. ఇవి అయిపోయిన తర్వాత అవి రాయండి, ఇవి రాయకుండా అవి రాయద్దు. ఇట్ విల్ వేస్ట్ యువర్ వర్డ్స్. నెగిటివ్ మార్కులు ఏమి వేయరు, అలాగనే ఎక్కువ మార్కులు రావు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. కమింగ్ టు అర్బన్ ప్లానింగ్, యా, చాలా ఇంకా ఇక్కడ ఎగ్జాంపుల్స్ యాడ్ చేయొచ్చు మనం అర్బన్ ప్లానింగ్లో. యూ కెన్ కోట్ అలావుద్దీన్ ఖిల్జీ. ఓకే, సో వీళ్ళు టౌన్స్ కానీ, ఫోర్ట్స్ కానీ, కాంప్లెక్స్లు కానీ కన్స్ట్రక్ట్ చేశారు. ఫిరోజ్ షా తుగ్లక్ ఈజ్ వెరీ మచ్ ఫేమస్ ఫర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. సిటీస్ కన్స్ట్రక్ట్ చేస్తాడు. సో ఇట్లా యూ కెన్ రైట్ మెనీ థింగ్స్. నెక్స్ట్ కల్చర్ అన్నారు కాబట్టి ఆర్కిటెక్చర్కి వచ్చేసరికి న్యూ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్. అంతకుముందు ట్రెబియేట్ ఉండేది, వీళ్ళు ఆర్కియేట్ తీసుకొచ్చారు. ట్రెబియేట్ అంటే లింటెల్ అండ్ బీమ్. నేను టెక్నికల్ టర్మ్స్ ఎందుకు రాయలేదంటే జిఎస్ ఆన్సర్ కదా అని రాయలేదు. యూజువల్లీ హిస్టరీ ఆప్షనల్లా గట్టిగా రాస్తారు టెక్నికల్ టర్మ్స్. సో రాస్తే రాయొచ్చు. ఓకే, సో ఇంతకుముందు ట్రెబియేట్ ఉండేది, ఇప్పుడు ఆర్కియేట్. ట్రెబియేట్ అంటే ఏం లేదు, లింటెల్ అండ్ బీమ్. Yeah. So ఏదైనా డోర్వే ఆర్ ఎంట్రన్స్ దగ్గర ప్రీవియస్లీ దిస్ యూస్ టు బి ద థింగ్, నార్మ్, ట్రెబియేట్ స్టైల్, లింటెల్ అండ్ బీమ్. నౌ ఇట్ ఈస్ ఆర్కియేట్. సో ఇంకా డీప్గా వెళ్తే
బిగినింగ్ లో కార్బెల్డ్ ఆర్చ్ ఉండేది, తర్వాత ట్రూ ఆర్చ్ వచ్చింది. కార్బెల్డ్ ఆర్చ్ అంటే ఏం లేదు, ఆర్చ్ ఫామ్ చేయడానికి ఇలా చిన్న చిన్న స్లాబ్లు ముందుకు జరుపుతూ ఉంటారు, ఆటోమేటిక్ ఆర్చ్ లా కనిపిస్తుంది. ఇది ట్రూ ఆర్చ్ కాదు, కార్బెల్డ్ ఆర్చ్. అంటే ఈ లింటెల్ అండ్ బీమ్ నుంచి ఆర్చ్కి వెళ్ళే ట్రాన్సిషన్ లో జరిగిన ఫీచర్ ఇది. ఎర్లీ స్టేజెస్ లో ఉంది ఇది, లేటర్ స్టేజెస్ లో ట్రూ ఆర్చ్ వచ్చేసింది. ఓకే, ఇంట్రడక్షన్ ఆఫ్ మార్టార్, లైమ్ మార్టార్, సిమెంటింగ్ ఏజెంట్. అంతకుముందు మడ్, స్టక్కో ఇట్లాంటివి యూజ్ చేసేవారు ప్లాస్టర్ కింద. ఇప్పుడు లైమ్ మార్టార్ యూజ్ చేయడం మొదలు పెట్టారు. అంతకుముందు ఫ్లాట్ రూఫ్స్ ఉండేవి, ఇప్పుడు డోమ్స్ వచ్చినాయి, మినారెట్స్, చాలా ఫీచర్స్ ఉంటాయి. ఓకే, సో కొత్త కొత్త స్టైల్స్ ఉంటాయి. మీ ఓపిక ఎన్నైనా రాయొచ్చు. ఎన్యూమరేట్ అన్నాడు కాబట్టి డైరెక్టివ్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క దాని గురించి ఎక్కువ లాగి పీకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా మోర్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ రాయండి. దట్ విల్ గివ్ యూ అన్ ఎడ్జ్. ఓకే, కీవర్డ్స్ డూ ప్లే రోల్, అవి ఇంపార్టెంటే. ఎన్యూమరేట్ అని ఉంది చూసారా, ఎన్ని వస్తాయని రాసేయండి ఫాస్ట్గా. ఓకే, సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చాలు. అలా కాకుండా ఒకటే పాయింట్ పట్టుకుని దాన్ని 3-4 లైన్లు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. బికాస్ ఇట్ ఈస్ ఎన్యూమరేటివ్. ఇఫ్ the person beside you writes more points, he'll get more marks. ఎప్పుడు కూడా కంపారేటివ్ మెరిట్ అది దృష్టిలో పెట్టుకోండి, అబ్సల్యూట్ మెరిట్ కాదు. మీకు అన్ని ప్రశ్నలకి అద్భుతమైన ఆన్సర్లు తెలియాలని రూల్ లేదు. ఇప్పుడు అందరికీ 10 to 20% అటు ఇటులో ఒకే సబ్జెక్ట్ ఉందనుకుందాం, నెసెసరీలీ సబ్జెక్ట్ ఎక్కువ ఉండేవాడికి మార్కులు ఎక్కువ రావాలని రూల్ లేదు మెయిన్స్లో, రాసే విధానం. సో దట్ ఈస్ వాట్ వీఆర్ హియర్ ఫర్. ఓకే, యా. Next, impact on fine arts. So probably the deepest impact was felt in fine arts. So spirit of assimilation and synthesis. So painting లో కావచ్చు, మ్యూజిక్ లో కావచ్చు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. సో మ్యూజిక్ లో కొత్త కొత్త స్టైల్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, పెయింటింగ్ లో ముఘల్ డక్కనీ స్కూల్, ముఘల్ పెయింటింగ్ ఈస్ క్వైట్ ఫేమస్. సో దాంట్లో మినియేచర్స్ ఇట్లాంటివన్నీ, డాన్స్ ఫార్మ్స్. ఓకే, లైక్ వైజ్. సో ద ఫ్యూజన్ ఆఫ్ ఇండిజినియస్ ఇండియన్ ట్రెడిషన్స్ విత్ ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్సెస్ లెడ్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ ఎ యునిక్ కాంపోజిట్ ఆర్ సింక్రెటిక్ కల్చర్ మిలియూ విచ్ ఈస్ ద ట్రేడ్ మార్క్ ఆఫ్ ఇండియా. ఈ సింక్రెటిక్, కాంపోజిట్ కల్చర్ ఇవన్నీ మీ సిలబస్లో ఉంటాయి, అక్కడక్కడ రాయండి సిలబస్లో ఉండే పదాలు, ఇంట్రడక్షన్లోని కన్క్లూజన్. ఓకే, అస్తమాట కన్క్లూజన్, ఇంట్రడక్షన్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇవే కాకుండా, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇవే కాకుండా. సో మీ సిలబస్ కాపీని మళ్ళీ మళ్ళీ చదివితే మంచి, మీకు ఏవి దారి తోచినప్పుడు పిగ్గా వస్తాయి కన్క్లూజన్లో, ఇంట్రడక్షన్లో. ఓకే, యా. ఎనీ డౌట్ ఇన్ దిస్ ఆన్సర్? ఇంకేదైనా మీ సైడ్ నుంచి ఏమన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కానీ డౌట్ కానీ ఉందా? Slavery is definitely not a positive thing. Slaves ruling class అయ్యారు డెఫినెట్లీ. ఖిల్జీ రెవల్యూషన్ ఇవన్నీ మనం మెన్షన్ చేయొచ్చు. బట్ స్లేవరీ యాజ్ సచ్ ఈజ్ ఎ నెగిటివ్ ప్రాక్టీస్ కదా. అంటే 100 మంది, 1000 మంది స్లేవ్స్లో ఒకడు బెనిఫిట్ అయ్యి తిరుగుబాటు చేసి రూలింగ్ క్లాస్ అయితే స్లేవరీని మనం జస్టిఫై చేయలేం కదా. అంటే మనకంత ఓపెన్ హార్ట్ ఉన్నా ఎవాల్యుయేట్ చేసేవాడికి అంత బ్రాడ్ హార్ట్ ఉండకపోవచ్చు. సో లెట్ us keep slavery on negative side. సేఫ్ గేమ్ ఆడము అంటారు కానీ కొన్ని ఏరియాస్లో సేఫ్ గేమ్ ఆడడం మంచిదే. ఓకే, సో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఏపీపీఎస్సీ ఆన్సర్లు దిద్దే వాళ్ళు ఏమి ఆ రేంజ్లో ఉండరు, అంత ఎక్కువ ఊహించుకోకండి. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఎవాల్యుయేట్ చేశారు, నాకు బాగా తెలిసిన ఒక ఆయన ఎవాల్యుయేట్ చేశాడు. ఓకే, ఇంకెక్కువ మాట్లాడితే బాగోదు. ఇంగ్లీష్ మీడియం పేపర్లే దిద్దాడు, ఇంగ్లీష్ రాదు. సో అలా అని చెప్పి నేనేమి మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు. అందుకనే మీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఆన్సర్స్ని లెజిబుల్గా ప్రజెంట్ చేయండి. సాయిరామ్, హ్యావ్ యూ అటెండెడ్ ద సెషన్?
సాయిరామ్. ఓకే ఫైన్. ఒకవేళ నువ్వు తర్వాత విన్నా సరే ఆన్సర్స్ అస్సలు లెజిబుల్ గా రాయట్లేదు, అర్థమయ్యేటట్టు రాయి, అక్షరాలు పెద్దగా రాయి. సాయిరామ్. యా, సో ఐ హావ్ సీన్ యువర్ ఆన్సర్స్. లెటర్స్ పెద్దగా రాయి, కొంచెం చదివే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి నువ్వు మంచి ఆన్సర్స్ రాసినా నీకు రావాల్సిన మార్క్స్ రావట్లేదు. యా, నెక్స్ట్. Pallavas are undoubtedly pioneers of temple architecture in South India. In this context, trace the evolution of temple architecture during Pallava period with examples. ఈ క్వశ్చన్ చాలా మంది బాగా రాశారు, ఫ్యాక్చువల్ కదా. కొంతమంది గుళ్ళు కూడా కట్టారు ఎగ్జామ్ అదే పేపర్లో. సో యా, గుడ్. యాక్చువల్లీ డయాగ్రామ్స్ వేయడం మంచిదే, కొంచెం లెజిబుల్గా వేయండి. అవి కూడా మీరు డయాగ్రామ్స్ ఇల్లస్ట్రేషన్స్ వేసినప్పుడు లాస్ట్లో వేయకండి, ఓకే? కొంచెం అంటే ఆ స్టైల్ డిస్కస్ చేసినప్పుడు వేస్తే బాగానే ఉంటుంది. ఏదో ఇల్లస్ట్రేషన్ నాకు గుర్తులేదు, ఎవరో ఐ థింక్ తేజస్వినియా ఎవరో కానీ మొత్తం ఆన్సర్ రాసేసిన తర్వాత ఏదో తక్కువైంది, ఓ పని చేద్దాం బొమ్మ వేద్దాం అని చెప్పి కన్క్లూజన్ అయిపోయిన తర్వాత ఐ థింక్ ఐ హావ్ గివెన్ యూ ఏ వాయిస్ నోట్. సో దట్ ఈస్ గుడ్. యాక్చువల్లీ కావాల్సిన కంటెంట్ అంతా ఉంది, ముందు వెనక అడ్జస్ట్ చేయాలి దాన్ని. కొన్నిసార్లు సినిమా పార్ట్లుగా బాగుంటుంది, అంతా కలిపి థియేటర్లో చూడలేము, అట్లాంటి ఆన్సర్స్ వస్తాయి. సో బీ కాన్షియస్. మీరు ఇల్లస్ట్రేషన్ వేసేటప్పుడు ఆ ఇల్లస్ట్రేషన్ని కింద దానికి ఒక హెడ్డింగ్ పెట్టండి. ఇదేంటి, ఇండియాలో ఎక్కడెక్కడైతే వేరు వేరు చోట్ల ఫుడ్ బాగుంటుందా, ఆ జాయింట్లా, ఫుడ్ జాయింట్లా, లేకపోతే ఏంది? సో ఈ పర్టికులర్ భక్తి సైన్స్ ఉండే ప్లేసెసా, లేకపోతే టెంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించినవా, లేదంటే నిన్నట్లా ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్సా, ఇల్లస్ట్రేషన్ ఫిగర్ ఇంత ఇది అని చెప్పి ఆ నోట్స్ రాయండి. కీ నోట్స్ ఏవో ఉంటాయి కదా, అవి రాయండి, లెజెండ్ రాయండి దానికి. ఓకే, మీరు అనుకుంటారు అవి చాలా గుడ్ ఇంప్రెషన్ ఇస్తాయి, చాలా ఆర్గనైజ్డ్ పర్సన్ అని ఇమేజ్ ఇంప్రెషన్ ఇస్తాయి. సో ఇట్ విల్ యాడ్ వాల్యూ. అది మీరు ఎగ్జామ్లో రాద్దాం అనుకోకండి, ఇక్కడ లేనిది ఏది ఎగ్జామ్లో రాయలేరు మీరు, ఇక్కడ లేని అలవాటు ఏది ఎగ్జామ్లో క్రియేట్ చేసుకోలేరు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక 10% ఎక్కువ టెన్షన్ పడతారు, దట్స్ ఇట్. సో ఇక్కడ ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్, ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ద మెయిన్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో ప్రాపర్గా రాశారు అందరూ. ఈ ఫస్ట్ది ఏదైతే ఉందో ఇది ఈ క్వశ్చన్కి కంటెక్స్ట్ ఇచ్చే స్టేట్మెంట్. Pallavas are undoubtedly pioneers of temple architecture in South India. ఈ ఆర్గ్యుమెంట్తో మీరు ఏకీభవిస్తున్నారా లేదా, ఈ కంటెక్స్ట్లో రాయమని చెప్పాడు. దాన్ని ఎక్కువ మంది ఏం జస్టిఫై చేయలేదు. అట్లీస్ట్ ఒక 3 to 4 సెంటెన్సెస్ రాస్తే బాగుంటుంది, దాన్ని ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తే బాగుంటుంది. అట్లీస్ట్ 1 or 2 సెంటెన్సెస్ అసలు దాన్ని కన్వీనియంట్గా నువ్వు అసలు లేవు అన్నట్టు రాశారు చాలామంది ఆన్సర్. ఓకే, this answer is not 100% only about this evolution of temple architecture. అది రాస్తే మార్కులు వస్తాయి, కానీ మంచి మార్కులు రావాలంటే దీన్ని కూడా కన్సిడర్ చేయాలి. ఎక్కువ మంది చేయలేదు. జనరల్గా చెప్పండి, ఎందుకు అన్డౌటెడ్లీ పైనీర్స్ అంటే ఏంటి? ఫస్ట్ టైం చేసేవాళ్ళు. సో పల్లవాస్ పైనీర్సా టెంపుల్ ఆర్కిటెక్చర్కి? ద్రవిడియన్ స్టైల్ ఎక్కడి నుంచి వచ్చింది? అదే పల్లవాస్లోనే మీరు ఒక 4 స్టేజ్లు వేశారు కదా, 4వ 5వ రాజసింహ స్టైల్ నుంచి వస్తుంది. రాజసింహ స్టైల్ నుంచి అంటే దాని నుంచి డైరెక్ట్గా డిరైవ్ అవుతుంది. దట్ ఈస్ అంటే దాన్ని ఫర్దర్ డెవలప్ చేస్తే ఇప్పుడు మనం చూసే ద్రవిడియన్ స్టైల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ చోళ వాళ్ళ టెంపుల్స్ చూసాం అనుకోండి, రాజరాజేశ్వర టెంపుల్, బృహదేశ్వరాలయము, ఇట్లాంటివన్నీ చూసాం అనుకోండి. ఇవన్నీ పల్లవ రాజసింహ స్టైల్ని ఎమ్యులేట్ చేసి దాని మీద ఎలాబరేట్ అయిన టెంపుల్స్ ఇవన్నీ ఎగ్జాక్ట్లీ టెక్స్ట్ బుక్ మోడల్స్లా ఉంటాయి. సో ఆ క్రెడిట్ మనం పల్లవాస్కి ఇచ్చి మాట్లాడాలి. సో దట్ ఈస్ ద లిటిల్ పార్ట్ దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ యువర్ ఆన్సర్స్. రెస్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్స్ ఆర్ గుడ్. సో ఎందుకంటే మిగతా అంతా థియరీనే, ఏం లేదు. ఓకే, సో యా, సో ఐ వుడ్ ట్రై టు
give this introduction. With purely indigenous character and evolutionary style, the Pallava temple architecture emerged to be the bedrock of South Indian temple architecture. Further, it influenced Southeast Asian temple architecture too. Okay, best example is your Angkor Wat. ఓకే, వాళ్ళు కూడా పల్లవాస్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అంటే నువ్వు సౌత్ ఇండియాకి ఎంత ఎరగదీశారని అడిగితే నువ్వు సౌత్ ఇండియాకే కాదు మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా దాకా ఎరగదీశారు. ఓకే, రైటింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇది జనరల్లీ చెప్తుంటారు కదా ఆన్సర్ రైటింగ్ సెషన్స్లో. ఐ థింక్ యూపీఎస్సీ వాళ్ళకి బాగా తెలుసు. మేక్ యువర్ ఆన్సర్స్ డిఫరెంట్. హౌ విల్ యూ మేక్ యువర్ ఆన్సర్స్ డిఫరెంట్? తిరగేసి రాస్తే డిఫరెంటా? కాదు కదా. మేక్ యువర్ ఆన్సర్స్ డిఫరెంట్ అంటే దట్ ఎక్స్ట్రా పాయింట్ ఆర్ ఎక్స్ట్రా డైమెన్షన్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఇట్ షుడ్ గో ఇన్ లైన్. అలాగని మరీ ఓవర్డూ చేయకూడదు అవి. సో అవే డిఫరెన్స్. ఓకే, యా, యాజ్ యూ నో, సో ఎవల్యూషన్లో ఫస్ట్ మహేంద్ర వర్మ. సో మహేంద్ర స్టైల్. సో ఈయనకి చైత్యకారి అని పేరు ఉంది. యూజువల్లీ ఫ్రీ స్టాండింగ్ టెంపుల్స్ ఏం కాదు, కేవ్ టెంపుల్స్. ఇవి గుహలు తొలిచి టెంపుల్స్ చేస్తారు. సో బ్రిక్స్, ఐరన్, లైమ్, వుడ్ ఇవేమి యూజ్ చేయరు. సో డైరెక్ట్ స్టోన్తోనే ఉంటాయి మొత్తం అన్నీ కూడా. ఓకే, సో దీస్ వర్ టర్మ్డ్ యాజ్ మండపాస్. దే యూస్ టు బి హ్యావ్, సో కొంచెం షాలోగా ఉంటాయి, అంటే ఎక్కువ డెప్త్ ఉండదు టెంపుల్స్లో, అండ్ ఆల్మోస్ట్ గ్రౌండ్ మీద ఉంటాయి, మరీ అప్రైజ్డ్గా ఉండవు. ఓకే, స్క్వేర్ షేప్, బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ ఉంటాయి. గేట్వేస్, డోర్స్ దగ్గర లైన్ స్కల్ప్చర్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ పంచపాండవ మండప, మహేంద్ర విష్ణు గ్రహ మండప అని ఉంటుంది. సో ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మామల్లా స్టైల్. ఇది దీని నెక్స్ట్ ఎవల్యూషన్లో నెక్స్ట్ స్టేజ్ అనమాట. ఇప్పుడు కేవ్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేవ్ టెంపుల్స్ మోర్ ఎలాబరేట్ అవుతాయి. ఇందాక ప్రెటీ సింపుల్గా ఉంటాయి. నౌ దే టేక్ మోర్ ఎలాబరేషన్. ఓకే, మోర్ బ్యూటిఫికేషన్. అంటే ఒకే గది ఉన్నది 2-3 గదులు రావడం, హైట్ పెరగడం. ఓకే, మోర్ స్కల్ప్చర్స్, మోర్ ఆర్నమెంటేషన్, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇది కాకుండా ఆల్సో ఫ్రీ స్టాండింగ్ మోనోలిథిక్ స్ట్రైన్స్ కాల్డ్ యాజ్ రథాస్. ఓకే, సో యు ఫైండ్ ఇట్ మహాబలిపురంలో కనిపిస్తాయి ఇవి, ఈ రథాస్. ఓకే, సో దీన్ని 7 పగోడాస్ అని పిలుస్తారు. ఓకే, ఎగ్జాంపుల్ ద్రౌపది రథ, ధర్మరాజు రథ. యా, సో దిస్ ఈజ్ మామల్లా స్టైల్, సెకండ్ స్టేజ్. నెక్స్ట్ ఎవల్యూషనరీలో రాజసింహ స్టైల్. ఇదే బిగినింగ్ ఆఫ్ ద ద్రవిడియన్ స్టైల్. ఇక్కడే ఇలా క్లియర్ కట్గా మెన్షన్ చేసి, నేను ఒక 12-13 ఆన్సర్స్ చూశాను, ఎవరో ఇలా క్లియర్ కట్గా మెన్షన్ చేసి రాయలేదు దీని నుంచి వచ్చింది అని. మేబీ రాసిన వాళ్ళది నేను ఇంకా చూడలేదేమో, బట్ అలా రాయండి. నాకు తెలిసి అందరికీ తెలిసింది, కానీ ఎవరో అంటే తెలిసిన వాళ్ళు కూడా రాయలేదు. నాకు అది అర్థమైంది. డోంట్ బీ ఇన్ ఏ రష్. ఓకే, మీరు మామూలుగా టెన్షన్లో ఉన్నారనుకోండి, ఒక 10 నిమిషాలు కూడా ఎట్లా గడిచిపోయినాయో తెలియదు. మీరు చాలా కామ్గా మైండ్ఫుల్గా ఉన్నారనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ పాస్ అవడం తెలుస్తుంది మీకు. మైండ్ఫుల్గా ఉండాలి ఏదైనా ఇంపార్టెంట్ పని చేసేటప్పుడు. అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. ఇన్ ఆర్ బిజీ లైఫ్ అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్, బీ మైండ్ఫుల్. ఓకే, ప్రిపరేషన్ అంటే ఓన్లీ చదివేయడం కాదు. యూ షుడ్ బీ ఏ బెటర్ పర్సన్. రేపు పొద్దున్న ఎగ్జామ్ రాసి రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేసేవాడికి మిమ్మల్ని ఎలాగైనా తీసుకోవాలనిపించాలి. అర్థమైనా? దట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ యువర్ నాలెడ్జ్. ఓకే, ఆల్సో వర్క్ ఆన్ దోస్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే సబ్జెక్ట్ ఉండి సబ్జెక్ట్ ట్రాన్స్లేట్ అవ్వాలి మార్కుల కింద అంటే ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి డెఫినెట్లీ. సో డ్యూరింగ్ ద time of Narasimhavarman II, ఈ ఫ్రీ స్టాండింగ్ టెంపుల్స్, అఫ్ కోర్స్ దే ఆర్ మేడ్ యూజింగ్ బ్రిక్, వుడ్, స్టోన్స్ ఎక్సెట్రా. ఓకే, ఈ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ మెటీరియల్స్ టెంపుల్స్ ఇలా ఎలాబరేట్గా ఉంటాయి. పెద్ద పెద్ద విమానాస్. విమానాస్ అంటే తెలుసు కదా, ఎక్కడ ఉంటాయి? దేని టాప్ మీద ఉంటాయి? గోపురంస్కి విమానంస్కి డిఫరెన్స్ ఏంటి ద్రవిడియన్ స్టైల్లో? గేట్వేస్ మీద ఉండేవి గోపురంస్. శాంక్టమ్ శాంక్టోరం అంటారు కదా, గర్భగృహ, దాని మీద ఉండేది విమానం.
right? So examples are Kailashnath Temple of Kanchi, Vaikunta Perumal Temple. So Nandivarman style, Aparajita style. ఇక్కడ నుంచి ఏంటంటే temples indicate the imperial glory and వాళ్ళ economic and military strength ని indicate చేస్తాయి. వాళ్ళ పవర్ఫుల్ అయ్యి బాగా ఎక్కువ డబ్బులు ఉంటే పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టేవారు. బృహదేశ్వర టెంపుల్, రాజరాజేశ్వర. సో అవన్నీ వాళ్ళ గ్లోరీని ఇండికేట్ చేస్తాయి. సో ఇక్కడ పల్లవ అంత పీక్ స్టేజ్ లో ఉండదు, స్లోగా డిక్లైన్ స్టార్ట్ అవుతుంది. అది టెంపుల్స్ లో కూడా కనిపిస్తుంది. ఓకే, దే ఆర్ కంపారిటివ్లీ స్మాలర్ ఇన్ సైజ్, లెస్ ఆర్నమెంటెడ్ అండ్ ల్యాక్డ్ ఇన్నోవేషన్. ముక్తేశ్వర, మాతంగేశ్వర టెంపుల్స్. ఓకే, యా. Through their visionary contributions, the Pallavas not only, somebody wrote about UNESCO. That is a quite a good thing actually. Evaru UNESCO gurinchi rasaru, na gurtuledu. Conclude, you wrote, yeah, good. So UNESCO is a good conclusion. That is the thing. Next, third question. Trace the emergence and growth of Bhakti movement in India along with the reasons for it. ఇక్కడ చాలా మంది ఏం చేశారంటే ట్రేస్ ద ఎమర్జెన్స్ అండ్ గ్రోత్ ఆఫ్ భక్తి మూమెంట్. ఎమర్జెన్స్ కి గ్రోత్ కి ఒకటే పాయింట్ రాశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కొన్ని డైమెన్షన్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మీరు ఎక్స్ప్లోర్ చేయలేదు, రిజిడ్ గా అలా ఉండిపోయారు. అంటే రీజన్స్ ఫర్ ద గ్రోత్ ఇట్లాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కొంతమంది చాలా నీట్ గా రాశారు. ఐ థింక్ ఐ లెఫ్ట్ సమ్ కమెంట్స్, ఎవరికో ఆడియో నోట్ ఎవరికో వదిలేను. Yeah, you have written well. అదే మళ్ళీ చెప్తున్నాను కదా, ద లాంగ్వేజ్ పాయింట్ టుక్ ద బ్యాక్ సీట్ అగైన్. సో అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మిస్ అవ్వద్దు, అవి బాడీలోనే మెన్షన్ చేయండి. ఓకే, సో కమింగ్ టు ద క్వశ్చన్, ఇది మీకు అందరికీ బాగా తెలిసిందే, భక్తి సూఫీ మూవ్మెంట్ గురించి డెఫినెట్లీ యూ నో ఎ లాట్. సో యూ కెన్ టాక్ అబౌట్, అంటే నేను ఇంట్రడక్షన్ ఇంకా లెంగ్దీ అయిపోతుందని చెప్పి ఇక్కడ జస్ట్ మెన్షన్ చేశాను అంతే. యూ కెన్ ఆల్సో టాక్ అబౌట్ నయనార్స్, అల్వార్స్, నిర్గుణ, సగుణ. కొంతమంది ఏం చేశారంటే నయనార్స్, అల్వార్స్ తో స్టార్ట్ అయింది భక్తి మూమెంట్ అని రాస్తారు. యాక్చువల్లీ ఏంటంటే భక్తి మూమెంట్ స్టార్ట్ అయ్యాక వీళ్ళు ఇలా స్ప్లిట్ అవుతారు నయనార్స్, అల్వార్స్ కింద. నయనార్స్, అల్వార్స్ తో స్టార్ట్ అవ్వదు. యాక్చువల్లీ శంకరాచార్య వీళ్ళు స్టార్ట్ చేస్తారు. He is one of the stalwarts who started the tradition of bhakti in South India. You know, he belongs to Kaladi, Kerala. Okay, so you can write about those saints very well. Ila depiction cheyochu. Okay, growth, spread and growth అన్నప్పుడు మీరు ఇండికేట్ చేయాల్సింది ఏంటంటే, కేర్ఫుల్ గా వినండి. సౌత్ లో బిగిన్ అయింది. పీపుల్ లైక్ రామానంద టుక్ ఇట్ టు ద నార్త్. ఏరో వేసి చూపించవచ్చు. అండ్ సౌత్ నార్త్ తో ఆగిపోకుండా ఇట్ వెంట్ టిల్ నార్త్ వెస్ట్ పార్ట్, ఇటు కూడా వెళ్ళింది కదా, ఈస్టర్న్ సైడ్ కూడా. శంకర్ దేవ్, చైతన్య మహాప్రభు, శంకర్ దేవ్, ఇట్లాంటి వీళ్ళందరినీ మీరు ఇండికేట్ చేయొచ్చు, ఇండికేట్ చెయ్యాలి కూడా. ఓకే, సో ఆ స్ప్రెడ్ ఇండికేట్ చేయాలి మీరు. అది ఎక్కువ ఇండికేట్ చేయలేదు. ఇల్లస్ట్రేషన్ వేసిన ఇట్లా లాస్ట్లో వేయడం వల్ల ఏమవుతుందంటే అదేం కనిపించదు. ఇల్లస్ట్రేషన్ వేసి దాని కింద రాయాలి, టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ ఇల్లస్ట్రేషన్, గెయిన్ సమ్ పాయింట్స్ అవుట్ ఆఫ్ యువర్ ఇల్లస్ట్రేషన్. ఓకే, సో సమ్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ద రైస్, ఇది అందరికీ తెలిసిన పాయింట్సే. కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్ హిందూయిజం, ఫియర్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ ఇస్లాం. సో యాక్చువల్లీ ఇస్లాం రాకముందే భక్తి ట్రెడిషన్ వచ్చింది, ఇస్లాం వచ్చిన తర్వాత ఇంకా స్పీడప్ అయిపోయింది. Okay, and also Sufi, a positive contribution against caste systems and divisions in the society. So yeah, you can give examples actually. So Kabir Dohas telsa, he used to write these lyrics. So next, need for fulfilling methods of worship and salvation. Ante person to, ante devotee to God connect, edaithe undo the personal connect, dani gurinchi.
resentment against Sanskrit domination, this is about language. So vernacular languages అనేవి they took a boost. ఆల్రెడీ యూపీఎస్సీలో క్వశ్చన్ వచ్చినట్టుంది, భక్తి లిటరేచర్ గురించి క్వశ్చన్ అడిగినట్టున్నాడు యూపీఎస్సీలో. సో అలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏపీపీఎస్సీ విల్ క్లోజ్లీ ట్రావెల్ ఇన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, సో ఈ భక్తి లిటరేచర్ కొన్ని తెలుసుకోండి. అంటే అన్ని సౌత్ ఓలియా రాయకుండా అన్ని వైపుల నుంచి రాయొచ్చు. సో యూ షుడ్ బి కోటింగ్ భక్తి లిటరేచరు, భక్తి కల్చరు, భక్తి కల్ట్ చుట్టూరు ఏవైతే కల్చరల్ డెవలప్మెంట్ ఉందో అవన్నీ అన్ని ఏరియాస్ నుంచి చూసుకోండి. శంకర్దేవ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఆంకియా నాట్ భావన అవన్నీ దానికే సంబంధించినవి ఉంటాయి. ఆంకియా నాట్ అంటే తెలుసు కదా, పెర్ఫార్మింగ్ ఆర్ట్ అది. ఓకే, సో అది భక్తి ట్రెడిషన్ నుంచి వస్తుంది. సో చైతన్య ప్రభు ఆ కీర్తనలో వాట్ ఎవర్ ఇట్ ఈస్, భజన్స్, కీర్తన్స్. సో కొంతమంది గురించి నేను బ్రీఫ్గా ఇచ్చాను. నెక్స్ట్ రీజన్స్, యూ కెన్ టాక్ అబౌట్ రీజన్స్. సో సోషల్ రిఫార్మర్, భక్తి సైన్స్ యాక్చువల్లీ బికేమ్ ద సోషల్ రిఫార్మర్స్. తర్వాత విమెన్, సో విమెన్కి యాక్సెస్ ఉండేది కాదు. ఇప్పుడు భక్తి ట్రెడిషన్ వచ్చిన తర్వాత విమెన్ ఆల్సో ఈక్వల్లీ స్టార్టెడ్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ డివోషనల్ ఆస్పెక్ట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద లాంగ్వేజ్. So all these things, okay, the rulers adopted liberal religious policies under the impact of the Bhakti movement. So anni major dynasties loni impact untadi. Okay, Bhakti yokka impact. Yeah, the next question is cultural contributions of Kakatiya dynasty with a special reference to its architecture and sculpture. Again, ee question lo I could see this overlooking of question aspect, cultural contribution of Kakatiya with special emphasis on architecture and sculpture. ఎక్కువ మంది ఏం రాశారు తెలుసా, కాకతీయస్ ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్, ఇది రాశారు ఎక్కువ మంది. నేను క్వశ్చన్ 3 to 5 times చదవమనేది అందుకే. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. మీకు జనరలీ కొన్ని క్వశ్చన్స్ చాలా నేరో డౌన్ చేసి ఇచ్చేస్తాడు, రాయడానికి ఎక్కువ ఉండదు. ఆ 5th క్వశ్చన్ కుతుబ్ షాహీస్ తెలుగు లిటరేచర్, ఎవడో గుర్తుండాలని పాయింట్లు, కాన్ఫిడెన్స్ రాదు క్వశ్చన్ రాసేటప్పుడు. ఓకే, సో అవి నేరో క్వశ్చన్స్ జనరల్గా వెరీ బ్రాడ్గా రాస్తారు, బ్రాడ్గా వేస్తాడు కొన్ని క్వశ్చన్లు. ఈ క్వశ్చన్స్కి ఏంటంటే యూ షుడ్ పికప్ ద కంటెంట్ or pull up the content, just like impact of Islam on Indian society and culture. అన్ని లాక్కొని వచ్చి పీక్కొచ్చి రాయాలి ఆన్సర్. కొన్ని క్వశ్చన్లు సీమింగ్లీ నేరోగా ఇస్తాడు, అది యాక్చువల్లీ అంత నేరో క్వశ్చన్ కాదు, మనం అలా ఇంటర్ప్రిట్ చేసి చాలా చిన్ని బుజ్జి ఆన్సర్ రాస్తాం దానికి. ఈ కాకతీయ క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు చాలా మంది ఇదే చేశారు. వాడు ఇచ్చిన క్వశ్చన్ మొత్తం కల్చర్ గురించి మెన్షన్ చేస్తూ ఇందులో 2 ఆస్పెక్ట్స్ ని హైలైట్ చేయమని చెప్పాడు, ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్. ఈ రెండింటిని హైలైట్ చేయమన్నాడు, దీన్ని వదిలేయమని చెప్పలేదు. దీని గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేయమని చెప్పాడు. డెఫినెట్లీ మాట్లాడాలి కల్చర్ గురించి. కల్చర్లో ఎన్ని ఫేసెట్స్, ఎన్ని సబ్ డైమెన్షన్స్ వస్తాయో అన్ని రాయొచ్చు. రాస్తూ ఈ 2 ప్రామినెంట్ గా కనిపించాలి మీ ఆన్సర్లో. డూ యూ అగ్రీ విత్ దిస్? బట్ ఎక్కువ మంది ఆన్సర్ అట్లా రాయలేదు, మరి ఎందుకు? నో, శంకరదేవ ఇస్ 7th century కదా, శంకరాచార్య 7th centuryనే కదా, 8th 9th కాదు, 7th century. సో యా, coming back to our question, so this is the major problem that I have encountered in many of your answers. సో అట్లా చేయొద్దు. క్వశ్చన్ని మాత్రం ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు ఇట్లా చేశారంటే మీరు వాలంటరీగా 10 మార్కుల ఆన్సర్ ఏదైతే ఉందో మీరు 6 or 7 మార్క్స్కి మీరే రాస్తున్నారు, మీరే కుదించేశారు మార్క్స్ని.
Now don't expect 6 marks there. Now you can only expect 3 or 4 marks. ఆడ 10 మార్కుల క్వశ్చన్ ఇచ్చాడు, మీరు దానిలోంచి ఒక 6 మార్కర్ క్వశ్చన్ తీసుకుని దాన్ని అటెంప్ట్ చేస్తున్నారు. Are you able to get it? Students from online, Pallava Architecture. Yeah, definitely they have. It can be factual. Prashant. I think you should recheck your sources. Shankaracharya is definitely 7th century, not 8th and 9th century. Yeah, Prashant, Pallava Architecture. Yes, you can definitely mention about the arch rivals point kuda mention cheyochu. Yeah, somebody was mentioning, that is a good point actually. So Pallava architecture or temple architecture, దాని సబ్సిక్వెంట్ డైనాసిటీస్, ఆ తర్వాత జరిగిన టెంపుల్ ఆర్కిటెక్చర్ని మనం ఆల్రెడీ చూసినట్టు ఎక్కడో సౌత్ ఈస్ట్ ఏషియాలోనే కాకుండా వాళ్ళ ఆర్చ్ రైవల్స్ ఎవరైతే ఉంటారో చోళాస్, పాండ్యాస్, వాళ్ళ ఆర్కిటెక్చర్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని. డెఫినెట్లీ దట్ ఈస్ ఏ కరెక్ట్ పాయింట్. యూ కెన్ ఆల్సో రైట్ ఇట్. యా, సో దిస్ ఈస్ ద థింగ్. Yeah, so we'll see. This is the timeline of Kakatiya dynasty. Actually beginning almost 100 years వాళ్ళేవి పెద్దగా ఉండదు. సో 1156 ఆర్ వాట్ ఎవర్ ప్రతాపరుద్ర టైం నుంచే వాళ్ళు యాక్చువల్లీ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఎక్కువ కల్చర్ మీద, ఆర్కిటెక్చర్ మీద, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి వాళ్ళు ఇంపీరియల్ అయిన తర్వాత చేస్తారనమాట. సో యూ కెన్ రైట్ సమ్ నోటబుల్ ఎగ్జామ్. ఇలానే రాయాలని కాదు, నేను ఇట్లా ఇంట్రడక్షన్ ఇచ్చాను, చాలా మంది బాగానే రాశారు ఇంట్రడక్షన్స్. ఓకే, సో యా, దేవర్ నాట్ ఓన్లీ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్స్, ఇది క్లాసిక్ యూపీఎస్సీ లైన్ ఇది. ఓకే, బట్ ఆల్సో లిబరల్ ప్యాటర్న్స్ ఆఫ్. యా, నేను మొత్తం డీటెయిల్గా ఇచ్చేసాను, మొత్తం కలెక్షన్ అంతా. మీకు నచ్చిన పాయింట్స్ తీసుకుని రాయొచ్చు. పెయింటింగ్ వచ్చేసరికి కల్చర్లో, సో మాచలాదేవి, సో యునో అబౌట్ క్రీడాభిరామం తెలుసు కదా, వినుగొండ వల్లభాచార్య క్రీడాభిరామం. సో మాచలాదేవి గురించి రాస్తారు. సో స్కూల్ ఆఫ్ పెయింటింగ్ ఉంటుంది, చిత్రశాల, ఆవిడ అండర్లోనే ఉంటుంది. సో ఈయన ఫుల్ సపోర్ట్ అనమాట ఆవిడకి. సో నెక్స్ట్ అబౌట్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్. సో ప్రతాపరుద్ర టైంలో తెలుగు లాంగ్వేజ్ ఇన్స్క్రిప్షన్స్ బిగిన్ అవుతాయి. తిక్కన సోమయాజి, యూ కెన్ రైట్ నిర్వచనోత్తర రామాయణం. యా, ప్లే రైట్స్ కేతన, బద్దెన, సుమతి శతకం. నెక్స్ట్ ఆర్కిటెక్చర్కి వచ్చేసరికి కాకతీయ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈస్ క్వైట్ డిస్టింక్ట్ కంపేర్డ్ టు అదర్ డైనాసిటీస్. ఈ కాకతీయ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో అఫ్ కోర్స్ టెంపుల్స్ ఉంటాయి, వాటికంటే ముందు ఈ ఎంట్రన్స్ గేట్వేస్, నగర తోరణంస్, ఇప్పుడు మనం వరంగల్లో అంతా చూస్తుంటాం కదా. సో కాకతీయ తోరణంస్, కీర్తి తోరణంస్ అంటారు. ఇప్పుడు మన తెలంగాణ అఫీషియల్ స్టేట్ సింబల్లో ఉంటుంది అది. ఓకే, సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఆర్కిటెక్చర్ గురించి అందరూ టెంపుల్స్ గురించి అయితే బాగానే రాశారు. రామప్ప టెంపుల్, రుద్రేశ్వర టెంపుల్, 1000 పిల్లర్ టెంపుల్ అని మొత్తం రాశారు. మీరు ఎక్కువ మంది మిస్ అయింది ఏంటంటే, ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్, సెక్యులర్ ఆర్కిటెక్చర్ ఒకటి మిస్ అయ్యారు. ఇంకోటి ఏం మిస్ అయ్యారంటే ఈ ట్యాంక్స్, ఇవన్నీ మిస్ అయ్యారు. ఓకే, వీళ్ళు ట్యాంక్స్ కడతారు, గొలుసు కట్టు చెరువు వ్యవస్థ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర. అంటే గార్లాండ్ లాగా మొత్తం చెరువులన్నీ కనెక్ట్ చేయబడి ఉంటాయి. సో దానికంటూ దాని మెయింటెనెన్స్ కి దశబంధ మన్యం గురించి రాయనవసరం లేదు, గొలుసు కట్టు చెరువు వ్యవస్థ రాయొచ్చు. దట్ ఈస్ ఏ ఆర్కిటెక్చరల్ మార్వెల్, అంత ఈజీ కాదు అది చేయడం. ఓకే, సో వాటి గురించి రాయొచ్చు. నెక్స్ట్ రామప్ప టెంపుల్, అఫ్ కోర్స్. స్కల్ప్చర్ గురించి రాసేటప్పుడు యూ కెన్ కోట్ ఈచ్ అండ్ ఎవ్రీ టెంపుల్ ఈస్ ఇంట్రికేట్లీ కార్వ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ రామప్ప టెంపుల్ తీసుకున్నారనుకోండి, ఈయన మిలిటరీ కమాండర్ ఉంటాడు కదా, జయప సేన, అతను నిత్యరత్నావళి, గీతరత్నావళి, ఆ నిత్యరత్నావళిలో ఏవైతే డ్యాన్స్ పోజెస్ ఉంటాయో వాటిల్ని దాని మీద ఎన్గ్రేవ్ చేస్తారు, చెక్కుతారనమాట. ఓకే, ఇట్లాంటి పాయింట్స్ అన్ని రాయొచ్చు మీరు, రైట్? యా, ఇరిగేషన్ వర్క్స్ మాత్రం మిస్ అయ్యారు. ఇంత డీటెయిల్గా రాయకపోయినా
కొన్ని వాటి గురించి యూ షుడ్ మెన్షన్. సో యా, స్కల్ప్చర్ గురించి ఎక్కువ అడిగారు కాబట్టి ఇక్కడ చూడండి, ఎక్కువ శివ థీమ్ ఎక్కువ కనిపిస్తుంది బాగానే. సో నంది మండప, శివ థీము ఇవన్నీ బాగా కనిపిస్తాయి. సో డాన్సింగ్ పోజెస్, ఎస్పెషలీ పెరిణి శివతాండవం, ఇప్పుడు తెలంగాణ తాలూకు అంటే డ్యాన్స్ ఫామ్, అది క్లాసికల్ డ్యాన్స్ కాదు కానీ తెలంగాణ వాళ్ళు రికగ్నైజ్ చేసిన, వాళ్ళు స్టేట్ రికగ్నైజ్ చేసిన డ్యాన్స్ ఫామ్ అది. ఓకే, శివతాండవం, శివ కళ్యాణం డ్యాన్స్ ఫామ్స్, మైథలాజికల్ ఫిగర్స్ ఇవన్నీ ఉంటాయి స్కల్ప్చర్లో, వాళ్ళ స్కల్ప్చర్ ట్రెడిషన్లో. ఇంకొకటి స్కల్ప్చర్ కి వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ రామప్ప టెంపుల్, ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? స్కల్ప్టర్ పేరు అది. రామప్ప శిల్పి, ఆ గుడిలో ఉండే దేవుడు కాదు. ఓకే, అఫ్ కోర్స్ దట్ ఈస్ ఆ పేరు పెట్టుకుని ఉండొచ్చు, బట్ శిల్పిని ఉద్దేశించి ఆ పేరు పెట్టారు ఆ గుడికి. సో గివింగ్ దాట్ మచ్ ఇంపార్టెన్స్ టు స్కల్ప్టర్, యూ కెన్ రైట్ దట్ పాయింట్, సచ్ కైండ్ ఆఫ్ పాయింట్స్. అంటే మీకు స్కల్ప్చర్ గురించి మెన్షన్ చేశారు కాబట్టి దాన్ని హైలైట్ చేయండి, మిగతా పాయింట్స్ అన్ని మెన్షన్ చేయండి. యు అండర్స్టాండ్? కెన్ we underline the headings? I advise you not to underline anything, not only headings. మేబీ బాక్స్ అనేది పెట్టారు కొంతమంది బోల్డ్లో రాస్తారు, ఇప్పుడు కూడా ఆన్సర్స్లో రాస్తున్నారు. నేను ఎవరికో చెప్పాను, నేను మొత్తం ఆన్సర్ అంతా స్మాల్ లెటర్స్ రాసేసి సైడ్ హెడ్డింగ్స్ మాత్రం బోల్డ్లో రాస్తారు, అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాస్తారు. స్టాండ్ అవుట్ అవుతుంది డెఫినెట్గా. ఇంకొకటి పారాఫ్రైజింగ్ చేయండి. చాలామంది మార్జిన్స్ని ఫాలో అవ్వట్లేదు, ఎస్పెషలీ వైట్ పేపర్స్ మీద రాస్తే ఇదే ప్రాబ్లం. వైట్ పేపర్ మీద రాస్తే ఇదే ప్రాబ్లం వస్తుంది. కొంతమంది రూల్డ్ పేపర్స్ మీద రాసిన, ఇప్పుడు ఏపీపీఎస్సీ ఆన్సర్ షీట్ అనుకోండి, ఇది మార్జిన్ ఉంది కదా, ఇలా ఒక లైను, ఇలా ఒక లైను, ఇలా ఒక లైను, ఇలా ఒక లైను, ఇట్లా ఎలా పడితే అలా రాసుకుంటే వెళ్తున్నారు. అట్లా చెయ్యొద్దు. అంటే దానికి ఒక ఇంపార్టెన్స్ లేకుండా రాసుకుంటే వెళ్తున్నారు, అట్లా చెయ్యొద్దు. ప్రాపర్గా రాయండి. మీరు ప్రాపర్గా రాస్తే, ఆర్డర్లీగా రాస్తే ఏమవుద్దంటే యూ కెన్ పారాఫ్రైజ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్జిన్ అనుకోండి, మీరు ఎక్కడైనా సైడ్ హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటే అది బ్లాక్ లెటర్స్లో రాస్తారు. తర్వాత ఇమీడియట్గా రాసేయకుండా కింద ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి స్మాల్ లెటర్స్లో రాసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ మీరు ఏదో సైడ్ హెడ్డింగ్ ఇవ్వాల్సినప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ బ్లాక్ లెటర్స్లో రాయండి. సమ్హౌ మేక్ ఇట్ స్టాండ్ అవుట్ అయ్యేలా చూపించండి. అండ్ మీరు కంటెంట్ అంతా అనుకున్నప్పుడు ఒకసారి ఇప్పుడు అది అలవాటు లేని వాళ్ళు యూజువల్లీ ఏం చేస్తారంటే ఏది తోస్తే అది రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అట్లా రాయొద్దు. క్వశ్చన్ చదివిన తర్వాత మీరు ఇది ఆన్సర్ అని ఫిక్స్ అయిన తర్వాత ఒకసారి, అంటే బిగినింగ్లో ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు. మీరు ఒక ½ minute తీసుకుని ఫ్రేమ్ చేసుకోండి ఆన్సర్ పక్కన మార్జిన్లో. ఆ అలవాటు స్లోగా పోద్ది, డైరెక్ట్ రాసేస్తారు. ఫ్రేమ్ చేసుకోండి, పెన్సిల్తోనో దేనితోనో తీసి ఆ మార్జిన్స్లో ఫ్రేమ్ చేసుకోండి. ఈ పాయింట్ రాస్తాను, ఈ పాయింట్ రాస్తాను, ఈ పాయింట్ తర్వాత ఈ పాయింట్ రాస్తానని. ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, ఒక్కసారి somebody has written an answer. కే తేజస్విని, ఒకసారి ఈ అమ్మాయి ఆన్సర్ చూడండి. ఆ ఆన్సర్లో 1-2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి, బట్ షీ హాజ్ క్లారిటీ ఆఫ్ వాట్ టు రైట్. ఇప్పుడు టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి రాసినప్పుడు క్లియర్గా స్ప్లిట్ చేసి రాక్ కట్ ఫేజ్, స్ట్రక్చరల్ ఫేజ్. సో రాక్ కట్ ఫేజ్లో ఏమేమి వస్తాయి? మహేంద్ర మామల్ల. స్ట్రక్చరల్ ఫేజ్లు ఇవి వస్తాయని చెప్పి ఒక ఫ్లో చార్ట్ వేసేసి తర్వాత ఇట్లా రాసుకుంటూ వెళ్ళింది. అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట చదివేటోడికి, రిలీఫ్. తెలియకుండానే ఒక మార్క్ ఎక్కువ పడిపోద్ది. ఓకే, అంటే ఆ క్లారిటీ మీకు ఉండాలి. కొంతమంది ఏం చేస్తున్నారు, చాలా సబ్జెక్ట్ ఉంది, ఇది రాద్దామా, అలా లేదు ఇది రాద్దాం అన్నట్టు ఆ కన్ఫ్యూజన్లో రాసినట్టు ఉంది ఆన్సర్. సో డోంట్ లూజ్ మార్క్స్. సో ఫస్ట్ మీరు థింక్ చేయండి. ఒక ½ minute వేస్ట్ అయినా పర్లేదు, అది యాక్చువల్లీ వేస్ట్ అయినట్టు ఏం కాదు. ఓకే, టేక్ దట్ టైమ్, గెట్ ఇన్ టు దట్ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ సింపుల్ ఎఫెక్టివ్ ఆన్సర్స్.
Okay. Yeah, please don't underline. I suggest you not to underline. నన్ను అడిగితే ఏపీబీఎస్సీ కూడా తిక్కలోడు, ఇంకా యూపీఎస్సీ ఇంకా బెటర్, కన్సిడరేట్గా ఉంటారు యూపీఎస్సీలో. ఏపీబీఎస్సీ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో ఆడికే తెలియదు. సో ఇట్స్ బెటర్ నాట్ టు. యా. సో ఫర్దర్, the temple architecture was a unique blend of northern and southern style, which contributed to the Vesara style of temples. Dravida, Nagara, Dravida, and Vesara is a sub-style. So these temples, Vijayanagara వాళ్ళకి Pravida style of temples. అక్కడ ఆ క్వశ్చన్ కూడా వస్తుంది, చూద్దాం నేను. These temples represent a unique scientific and architectural beauty that is even recognized at the international level. ఓకే. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్యనే కదా రామప్ప టెంపుల్, బికాస్ ఆఫ్ ఇట్స్ శాండ్ బాక్స్ టెక్నాలజీ. అది కూడా మెన్షన్ చేశారు ఎవరో ఆన్సర్లో. సో మంచిదే, బట్ లెంగ్త్ ఎక్కువైపోకుండా చూసుకోండి. ఇట్ విల్ కన్జ్యూమ్ లాట్ ఆఫ్ యువర్ వర్డ్స్. యా. నెక్స్ట్, ఎవాల్యుయేట్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ కుతుబ్ షాహీస్ టు ద తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. చిన్న ఇదేంటంటే జస్ట్ మెన్షన్ అనలేదు, ఎవాల్యుయేట్ అన్నాడు. లాస్ట్లో ఒక చిన్న ఎవాల్యుయేషన్ రాయాలి మీరు. అది ఎక్కువ మంది రాయలేదు, జస్ట్ మెన్షన్ చేసి వదిలేశారు. ఒక 2 sentences సరిపోతుంది. సో యా, కమింగ్ టు ద ఫ్యాక్ట్స్. కుతుబ్ షాహీ డైనాసిటీ రూల్డ్ యాజ్ feudatories of Bahmanis. సో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాంపోజిట్ కల్చర్ ఇన్ ద సౌత్ ఆర్ డెక్కన్ అని రాయొచ్చు మీరు. డెక్కన్ విల్ బి మోర్ అప్రోప్రియేట్ వర్డ్ యాక్చువల్లీ. ఓకే. So along with several facets of culture like architecture, cuisine, socio-cultural aspect, the Qutub Shahis made unparalleled contribution to Telugu literature. ఇప్పుడు మీరు మొత్తం ఓన్లీ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ గురించి అడిగాడు కాబట్టి మొత్తం కల్చర్ మీద కూడా చాలా చేశారు. బట్ ఐఎమ్ స్టికింగ్ మై సెల్ఫ్ టు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. ఇంత తొందరగా ట్రాన్సిషన్ తీసుకోవాలి. అలా కాకుండా కల్చర్ అండ్ తెలుగు లిటరేచర్ అంటే వేరే విధంగా రాయొచ్చు. యూ కెన్ గో ఆన్ అండ్ ఆన్ అబౌట్ ద కన్స్ట్రక్షన్, హైదరాబాద్ టౌన్ గురించో, లేదంటే హైదరాబాద్ సిటీ గురించి, లేదంటే మన చార్మినార్ గురించి, వీటన్నిటి గురించి రాసుకుంటూ రావచ్చు. యా. సో దిస్ ట్రెడిషన్ ఆఫ్ స్ట్రాంగ్ ప్యాటర్నేజ్ స్టార్టెడ్ విత్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా, famously called as Malik-e-Barama by his court poets for his liberal patronage. సో ఇబ్రహీం కులీ కుతుబ్ షా దగ్గర ఎవరెవరు ప్యాట్రనేజ్ పొందారు? కందుకూరి రుద్రకవి, ఇతనికి రెంట చింతల అగ్రహారం whatever was given. నిరంకుశోపాఖ్యానం రాశాడు, సుగ్రీవ విజయం. సో ఇవన్నీ ఫ్యాక్ట్సే మోస్ట్లీ. అద్దంకి గంగాధర, సో పొన్నెగంటి తెలంగాణాచార్య. సో ఇది అచ్చ తెలుగు కావ్యం అనమాట. సో ముషైరాస్, పోయిటరీ రిసైటల్స్. ఇప్పుడు అక్బర్ ఎలాగైతే దీనే ఇలాహి, ఇబాదత్ ఖానా, ఇవన్నీ ఇబాదత్ ఖానా సెషన్స్ నిర్వహించేవాడు కదా, అలాగా వీళ్ళు ముషైరా పోయిటరీ రిసైటల్స్ నిర్వహించేవాళ్ళు అనమాట వీళ్ళు. ఓకే. నెక్స్ట్, మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో మానీల్, ఇది చాలా బుక్స్లో నేను క్రాస్ వెరిఫై చేయడానికి వెతికాను. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఈ పాయింట్ నాకు ఎక్కడో దొరికింది, కానీ నాకు క్రాస్ వెరిఫై చేసుకోవడానికి ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ సోర్స్. నాకు తెలిసిన పాయింట్, యా, ఈవెన్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆన్లైన్, నాకు తెలిసింది ఏంటంటే ఈ మానీల్ అనే పెన్ నేమ్ కింద, అఫ్ కోర్స్ ఈజ్ ఏ ప్రొలిఫిక్ రైటర్. ఈయన పోయిటరీ రాశాడు డిఫరెంట్ లాంగ్వేజ్లో, ఉర్దూలో, తెలుగులో కూడా రాశాడు ఈయన. సో మానీల్ అనే పెన్ నేమ్ కింద రాసేవాడంట. ఆ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ ని మానీల్ అంటారు, ఎయిదర్ వన్ ఆఫ్ దోస్. ఈ రెండిట్లో ఏంటనేది నాకు క్లారిటీ లేదు, బట్ ఇదైతే నాకు దొరికింది ఏదో బుక్ లో. సో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సుష్మిత. యా. సో నెక్స్ట్, సారంగ తిమ్మయ్య, వైజయంతి విలాసం. నెక్స్ట్ సింగనాచార్యులు. నెక్స్ట్ అబ్దుల్లా కుతుబ్ షా, ఈయన గురించి రాయొచ్చు మీరు. క్షేత్రయ్య, సో మువ్వ పదాలు, మువ్వ అనే ప్లేస్కి చెందిన అతను. సో మనకి క్షేత్రయ్య కళావేదిక ఇవన్నీ ఉంటాయి కదా విజయవాడలో, కృష్ణా డిస్ట్రిక్ట్. సో ఆయన బాగా ఎంకరేజ్ చేస్తాడు అబ్దుల్లా కులీ కుతుబ్ షా. ఓకే. సో నెక్స్ట్ తానీషా పీరియడ్లో వచ్చేసి భక్త రామదాస్, దాసరథి శతకం. సో రామదాస్ కీర్తనలు. Yeah, all these things. Telugu language also got influenced by Persian and Urdu. Hence, a lot of words were borrowed.
ఈవెన్చువల్లీ క్రియేటెడ్ ఏ రిచ్ అండ్ సింక్రెటిక్ స్టైల్. కులాసా, తగాదా ఇవన్నీ అక్కడి నుంచే వచ్చినాయి, పర్షియన్ అండ్ ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ నుంచే. యాక్చువల్ రూట్ వర్డ్స్ అంటే ఎటిమలాజీ ప్రకారం చూస్తే దాని బేస్ తెలుగులో ఉండదు. ఓకే, సో నెక్స్ట్ పీపుల్స్ పోయట్ యోగి వేమన ఆల్సో బిలాంగ్స్ టు దిస్ పీరియడ్. ఓకే, యా. సో యా, Qutub Shahi kings issued bilingual farmans. Historians say that the rulers maintained good relations with the local Telugu population and nurtured the language. Bred as they were in the heart of Telangana, they imbibed a passion for Telugu. You can write it as a conclusion, normal textbook conclusion. So yeah, that's the thing. ఇలాంటివి మధ్య మధ్యలో మీ దగ్గర అలాగా కంటెంట్ సరిపోద్ది మాత్రం, అంతకంటే ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ బుక్లో ఉన్న కుతుబ్ షాహీస్ గురించి చూసుకుంటారు, ప్యూర్గా వదిలేయకండి. అట్లీస్ట్ మాక్ టెస్ట్లో ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళే ముందైనా ఒక్కసారి ఒక రౌండ్ వేసేయండి. అవన్నీ అవి అక్కడ గుర్తురావు ఫ్యాక్ట్స్. మన టైం బాగోక అఫ్కోర్స్ చాయిస్ ఉంటుంది, ఏ ఆర్ బిలో ఏ దరిద్రంగానే ఉండి బి కూడా ఎలా ఉందంటే ఇది రాస్తే కనీసం ఒక 4 మార్కులైనా వస్తాయి. ఓకే, 4 to 5 మార్క్స్ వస్తాయి. సో డోంట్ ఇగ్నోర్ ఆర్ నెగ్లెక్ట్ ఎనీ ఏరియాస్. మధ్య మధ్యలో నేను ఈ ఏరియా ఇంపార్టెంట్ అని చెప్తే అవి మాత్రమే చదివి వదిలేకండి. అన్టచ్డ్గా ఒక ఏరియా కూడా ఉండకూడదు. వీ కాంట్ రిస్క్ ఇట్, రైట్? సో రేపటి నుంచి 5 ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి. అంటే నా ఉద్దేశం, మరీ మీకు 0 తెలుసు అనుకోండి, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు మీకు కొన్ని టాపిక్స్ చదివినప్పుడు ఒక 40-50% తెలిసినట్టు అనిపిస్తుంది, అవి మీరు రాయట్లేదు. కంప్లీట్గా చదివి బాగా కాన్ఫిడెన్స్ వస్తేనే రాద్దామని అనుకుంటున్నారు. ఆర్ మేబీ ఇప్పుడు ఇది ఏమనుకుంటాడో అనే ఇది ఉండొచ్చు. ఏం అవసరం లేదు, పర్వాలేదు. నా ఒపీనియన్ అంత మ్యాటర్ కాదు. ఓకే, సో ఎగ్జామినర్ ఒపీనియన్, వాళ్ళు ఇచ్చే మార్కులు ఎక్కువ మ్యాటర్ మీకు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్లో కూడా వీళ్ళు ఎన్కౌంటర్ దోస్ 40% ఆర్ 50% తెలిసిన క్వశ్చన్స్ ఎన్కౌంటర్ చేస్తారు. అవి ఎలా హ్యాండిల్ చేస్తారు? సో డే 1 నుంచే అవి కూడా రాయండి. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? డోంట్ నో. ఓకే, యా, ఇంకేమైనా ఉందా? ఎనీథింగ్ ఎల్స్? ఇప్పుడు అందరి దగ్గర ఈ ఎవరైతే ఎస్పెషల్లీ వాళ్ళని అడగాలి, మిమ్మల్ని కాదు. మీరు ఎలాగా చాలా మంది ఎక్కడికి వచ్చి రాస్తున్నట్టున్నారు కదా. సో ఏపీపీఎస్సి ఆన్సర్ షీట్స్లో, మోడల్ ఆన్సర్ షీట్స్లో కాకుండా వైట్ పేపర్స్లోని, క్లాస్మేట్ నోట్బుక్స్లోని, రూల్ పుస్తకాలే కదా అని చెప్పి క్లాస్మేట్ నోట్బుక్స్లో రాస్తున్నారు. సో అట్లా రాయొద్దు. క్లాస్మేట్ నోట్బుక్స్ విడ్త్ వేరే ఉంటుంది, ఆ పేజీలు విడ్త్. ఏపీపీఎస్సి వాడు ఇచ్చే పేజీలు విడ్త్ వేరే ఉంటుంది. నేను ఎందుకు వాటిలోనే రాయమంటున్నానంటే చిన్న చిన్న విషయాలు చాలా ఇరిటేట్ చేస్తాయి మిమ్మల్ని. సో అందులోనే రాస్తే అలవాటు ఏంటంటే వెన్ యూ రైట్, క్విక్లీ రైట్ 2 pages, మీరు ఎంత రాశారో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మీకు ఒక యావరేజ్ ఉంటుంది, అప్రాక్సిమేషన్ ఉంటుంది, ఒక అజ్జా వస్తుంది. అట్లా కాకుండా మనం ఇక్కడొక దాంట్లో అక్కడొక దాంట్లో రాసుకుంటూ పోయామంటే ఎటో పోతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లో కేర్ తీసుకోండి, మీరు రాసే పెన్ను. ఓకే, అండ్ ఇంకొక పర్సనల్ ప్రాక్టికల్ సజెషన్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ కంఫర్ట్లో రాయకండి ఆన్సర్స్. కంప్లీట్లీ క్లోజ్డ్ ఏసీ రూమ్ విత్ పిన్ డ్రాప్ సైలెన్స్, డోంట్ రైట్. ఓకే, యూ నెవర్ నో హౌ యువర్ ఎగ్జామినేషన్ హాల్ విల్ బి. నేను ఒకసారి నిజాం కాలేజీలో రాశాను అనుకుంటా నా యూపీఎస్సీ మెయిన్స్ ఎస్ఐ, వివేక్ సార్ కూడా తెలుసు. 150 మెంబర్స్ని ఒకే హాల్లో కూర్చోబెట్టాడు. 12 మెంబర్స్ ఇన్విజిలేటర్స్, ఫస్ట్ పర్సన్ నేనే. మాకందరికి పేపర్లు ఇచ్చేసి వీళ్ళందరూ ఇక్కడ కూర్చుని సినిమా కబుర్లు, పాలిటిక్స్ మాట్లాడుకుంటూ టీలో ఏంటి ఇలా ఉంది, ఇది తక్కువైంది, షుగర్ తక్కువైంది, అది ఇది అని గట్టిగా. అసలు ఫస్ట్ నేను గొడవ వేసేసుకున్నాను ఒక 10-15 మినిట్స్, పోయింది. ఆ ఇయర్ నాకు 72 మార్కులు వచ్చినాయి ఎస్ఐ. ఐ లాస్ట్ మై సర్వీస్ బై 3 మార్క్స్. ఓకే, సో తెలుగులో సామెత చెప్తారు కదా, తప్పు ఎవరిదైనా డ్యామేజ్ మనకే జరుగుతుంది. సో టూ మచ్ పర్ఫెక్ట్ అట్మాస్ఫియర్లో ట్రైన్ అవ్వకండి. ఓకే,
పోకిరి సినిమాలో చెప్తాడు కదా, ట్రైనింగ్ లో మీకు ఇచ్చే గన్లు తాలూకు బ్యారల్స్ బాగానే ఉంటాయి, మీరు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత అవి వంగి ఉంటాయి, అలా కూడా కాల్చే ఇది ఉండాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బెంచ్ ఇట్లా ఊగుతూ ఉంటుంది. ఏం చేస్తారు? సో టూ మచ్ పర్ఫెక్షన్ కోరుకోకండి రాసేటప్పుడు. దిస్ ఇస్ జస్ట్ ప్రాక్టికల్ సజెషన్ అంతే. ఓకే, ఏ సిచ్యువేషన్స్ అయినా ఆన్సర్ రాసేసేలా ఉండాలి. యా, సో విల్ మీట్ టుమారో. మీ సైడ్ నుంచి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఇట్లా వెళ్తే ఓకే కదా, దిస్ ఈస్ ఫైన్. యా.